హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మీ ముందుకి మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదండి, నెయిల్ పాలిష్ అనేది మనం పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకు సైడ్కి అయితే అంటుతుందండి. నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయితే సైడ్కి అయితే అంటుతుందండి. అలా అంటకుండా మనం నీట్గా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అని అంటే ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే మనకైతే అలా అంటుకోకుండా నీట్గా అయితే మనం నెయిల్ పాలిష్ అయితే పెట్టుకోవచ్చు అండి. అది ఏంటంటే మన దగ్గర ఒక క్లిప్ ఉంటే చాలండి, బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటే చాలండి. మనం నెయిల్ పాలిష్ని అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా పిల్లలైనా పెట్టుకోవచ్చు అండి. పిల్లలకి తెలియదు కాబట్టి సైడ్స్ అంతా పెట్టేసుకుంటారండి. అలా లేకుండా మనం ఒక క్లిప్ అనేది బట్టల క్లిప్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, సైడ్కి అనేది అంటకుండా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ నేను పెట్టుకునే దానికి ఇప్పటికి మీకు తేడా చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా నీట్గా అయితే పెట్టుకోవచ్చు అండి. చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నానో. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ టిప్ ఏంటంటే మనం నెయిల్ పాలిష్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి కనీసం ఒక 1 మినిట్ అయినా వెయిట్ చేయాలండి ఆరాలంటే. అలా లేకుండా వితిన్ సెకండ్స్లో మనకి ఆరాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఐస్ క్యూబ్స్ అండి, ఐస్ క్యూబ్స్ ఉన్నా పర్లేదు, చల్ల నీళ్ళు ఉన్నా, కోల్డ్ వాటర్ ఉన్నా పర్లేదండి. ఆ వాటర్లో వచ్చరికి మనం ఫింగర్స్ని అయితే పెట్టాలండి. ఇలా సెకండ్స్ పెట్టుకుంటే చాలండి. ఒక 10 సెకండ్స్, ఒక 15 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ లోపలేనండి. ఇలా పెట్టుకుని మనం ఫింగర్స్ అనేవి తీసేసామంటే చాలా ఈజీగా అయితే త్వరగా అయితే ఆరిపోతుందండి. మనం ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మనం మ్యాచింగ్ అనేది నెయిల్ పాలిష్ పెట్టుకోవాలనుకుంటామంటే ఆ టైంలో హడావిడి అవుతుందండి. మనం 1 మినిట్ వెయిట్ చేసే టైం కూడా ఉండదండి. అలాంటప్పుడు మనం ఈజీగా పెట్టేసుకొని వితిన్ సెకండ్స్లో మనం ఆరిపోవాలి అని అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. జస్ట్ మన దగ్గర కోల్డ్ వాటర్ ఉంటే చాలండి, మనం ఈజీగా అయితే నెయిల్ పాలిష్ని అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనకి పక్కకు అనేది పోకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. వచ్చరికి ఒక్కటైతే బట్టల క్లిప్ అనేది తీసుకున్నానండి. దీనికి వచ్చేసరికి నేను డబల్ టేప్ ఉంటుంది కదండి, అదైతే పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే మనం డబల్ టేప్ అయితే పెట్టేసుకోవాలండి. ఛార్జింగ్ వైర్స్ అనేవి ఇది దేనికి యూజ్ చేస్తాము అని అంటే ఛార్జింగ్ వైర్స్ అయినా బ్లూటూత్ అయినా మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామండి. మళ్ళీ మనం అవసరానికి వెతుక్కోవాలి అని అంటే వెతుక్కోవడమే ఒక పెద్ద టైం పడుతుందండి. అంత వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఒక చోట నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే దానికి ఈజీగా ఉంటుందండి. డోర్ ఉంటుంది కదా, డోర్ వెనకొసరికి డబల్ టేప్ పెట్టేసుకొని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బ్లూటూత్ అయినా ఛార్జింగ్ వైర్స్ అయినా సరేనండి, ఈజీగా అయితే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అయితే తీసుకోవచ్చండి. ఏదైనా సరే మనం వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుందండి. టైంకి అయితే అస్సలు గుర్తు రాదండి. ఈ విధంగా అయితే మనం టైంని అయితే సేవ్ చేసుకోవచ్చండి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనం బుక్లో వచ్చేసరికి పెన్సిల్ తోటి రాసామనుకోండి, మనకు ట్యాన్కి ఎరేజర్ కనపడలేదు అనుకోండి, ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మనం ఎరేజ్ చేసామనుకోండి, మన దగ్గర ఎరేజర్ లేకున్నా కూడా మనం పెన్సిల్ గీతలను అయితే ఎరేజ్ చేసేయచ్చు అండి. అది ఎలా అంటే రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి కదండి, ప్యాకింగ్ రబ్బర్ బ్యాండ్స్ అనేవి, అదైతే పెన్సిల్కి చూస్తున్నారు చూడండి, ఈ విధంగా అయితే మనం ఫుల్గా అయితే పెట్టేసుకోవాలండి. ఒక 3-4 అలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంతో మనం రఫ్ చేసాము అని అంటే చాలా ఈజీగా పెన్సిల్ గీతలు అనేవి పోతాయండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు గీసాను కదండి, తర్వాత అయితే మనం రిమూవ్ చేస్తే ఏం ఉండదు. చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎలా రిమూవ్ అవుతుందో. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి ట్యాన్కి ఎరేజర్ అనేది కనపడనప్పుడు, ఎరేజర్ అనేది లేదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలా అంత టైం లేదు అని అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే అది రిమూవ్ అవుతుందో మీరు చూస్తున్నారు కదండి. మనకి ఎమర్జెన్సీ టైంలో వెంటనే అవసరం ఉంది అన్నప్పుడైతే ఈ టిప్ని అయితే చాలా ఈజీగా అయితే ఫాలో అవ్వచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి.
ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. చూడండి, ఇప్పుడైతే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. కుళ్ళిపోయిన టమాటా ఉంటుంది కదండి, అది ఏం అవసరం ఉంది అని పడేస్తామండి. పడేయాల్సిన అవసరమే లేదండి. దాన్ని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, అది ఎలా యూస్ చేయాలి అనేది నేను చెప్పబోతానండి. ఒకటైతే నాప్థలిన్ బాల్ ఉంటుంది కదండి, అదైతే నేను పౌడర్ మాదిరి చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పౌడర్గా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్గా అయితే చేసుకున్న తర్వాత మనం ఈ పౌడర్ని వచ్చేసరికి మనము టమోటా ఉంటుంది కదండి, కుళ్ళిపోయిన టమాటాని అయితే 2 పార్ట్స్కి అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం 2 పార్ట్స్కి అయితే కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత ఈ నాప్థలిన్ బాల్ పౌడర్ ఉంటుంది కదండి, అది వచ్చేసరికి మనం టమోటా పైన వేసేయాలండి. ఆ జ్యూస్కి ఆ పౌడర్ అనేది అంతా మెల్ట్ అయిపోతుందండి. మీరు ఒక్క నిమిషం అలా ఉంచేసారు అని అంటే అదైతే లోపలికి మెల్ట్ అయిపోతుందండి. ఇలా మెల్ట్ అయిపోయిన దాన్ని మనం వచ్చేసరికి ఎలుకల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇదైతే ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే ఎలుకలు వస్తున్నాయి అని మీకు డౌట్ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే పెట్టారు అని అంటే ఎలుకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. ఆ ప్లేస్ నుంచి అయితే పారిపోతాయండి. తప్పకుండా అయితే మనం కుళ్ళిన టమోటాని పడేయకుండా మనమైతే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. మనకి ఎలుకల బెడద అనేది లేకుండా ఉంటుందండి. మనం టమోటాని పడేయడము అవసరం ఉండదండి. ఆ ఎలుకల నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒకటైతే నాప్థలిన్ బాల్ అనేది నేను పౌడర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే మనం నాప్థలిన్ బాల్ని అయితే పౌడర్ చేసుకోవాలండి. దాంట్లోకి వచ్చేసరికి మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫేస్ పౌడర్ అయితే వేసుకోవాలండి. మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. మనం యూస్ చేసే ఫేస్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత టిష్యూలో అయినా వైట్ పేపర్లో అయినా మనం పాకెట్ మాదిరి అయితే రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత దానికైతే హోల్స్ అనేది పెట్టుకోవాలండి. మీరు ఒక చిన్నది బాక్స్ మాదిరి ఏమైనా ఉంటే డిస్పోజబుల్ బాక్స్ ఉంటుంది కదండి, అలాంటి డిస్పోజబుల్ బాక్స్లో అయినా వేసుకొని మీరు హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చండి. ఇది వచ్చరికి మనం సిలిండర్ దగ్గర, సింక్ లోపల ఈ పౌడర్ని వేస్తున్నానండి. బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి. బొద్దింకలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో అయితే మనం ఇలా పాకెట్ మాదిరి పెట్టుకోవచ్చండి. సింక్లో అయితే మనం డైరెక్ట్గా పౌడర్ వేయచ్చండి. నైట్ ఇలా వేసేసుకొని మనం పడుకున్నాం అనుకోండి, మనకి సింక్లోంచి బొద్దింకలు అనేవి వస్తాయి కదండి, నైట్ పూట వస్తాయండి లైట్ ఆఫ్ చేసినప్పుడు. అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మీరు సిలిండర్ దగ్గర కానీ మనం పాత్రలు అనేవి పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేసెస్లో అయినా మనం డబ్బాలు అవి పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేసెస్లో అయినా ఇలా అన్ని ప్లేసెస్లో పెట్టుకున్నాము అని అంటే బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. నైట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి కర్పూరం పౌడర్ అయితే ఒకటి వేసుకున్నానండి. తర్వాత కొంచెం జవాదు పౌడర్ అయితే వేసుకున్నానండి. జవాదు పౌడర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుందండి. అది ఒక చిటికెడు వేసినా చాలండి. మనం ఎక్కువ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా మంచి స్మెల్ తోటి మన ఇల్లంతా సువాసన భరితంగా ఉండాలంటే ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా కొంచెం అయితే ఫేస్ పౌడర్ అయితే వేయాలండి. ఏ పౌడర్ వేసినా పర్లేదండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెంగా అయితే వాటర్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ అనేది వేసుకున్న తర్వాత మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి, ఎటువంటి స్ప్రే బాటిల్ ఉన్నా పర్లేదండి. మనం స్ప్రే చేసేదానికి వీలుగా ఉంటే సరిపోతుందండి. అలాంటి స్ప్రే బాటిల్లో అయితే మనం ఏదైతే వేసుకోవాలండి. ఈ వాటర్ని అయితే వేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే ఎలా యూజ్ చేస్తాము అని అంటే మనం కర్టన్స్ ఉంటాయి కదండి, కర్టన్స్ దగ్గర, కిటికీల దగ్గర మనం మెయిన్ డోర్కి కర్టన్ వేస్తాం కదండి, ఆ ప్లేస్లో మనం పిల్లోస్ ఉంటాయి కదండి, ఆ పిల్లోస్ దగ్గర మనం బెడ్ మీద అలా స్ప్రే చేసాము అని అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనకి రిలేటివ్స్ అలా వస్తున్నారు అని అంటే అప్పటికప్పుడు మనం బయట నుంచి స్ప్రే తెచ్చుకొని కొట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనం కర్టన్స్ మీద స్ప్రే చేసాము అని అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనమైతే తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం స్ప్రే చేసామంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.